చూస్తున్నారు కదా రేవంత్ రెడ్డి పరిపాలన కేసీఆర్ ఎంత మంచిగా ఉండే అంటే అంత మంచిగా ఉండే. రేవంత్ ఎందుకు అట్లా రెడ్డి కేసీఆర్ది మంచిగా ఉండే. రేవంత్ రెడ్డి ఏం బాగలేదు. ఈ పరిపాలన ఎట్లా అంటే మొత్తం ఒక 7-8 o'clock వచ్చి చూస్తే ఇక్కడ ఏరియా అనేది గలీజ్ ఉంటుంది. ఇంకొకటి మన కేసీఆర్ ఉన్నప్పుడు మొత్తం మంచిగా ఉండే. ప్రతి ఒక్కరికి ప్రజలకు ఇక్కడ షాప్స్ పెట్టుకున్నాయిట ఎవరిని ఏమైనా పోతుండే, ఏం అన్ని సేల్ చేసుకున్నాయిట ఏమైనా పోతుండే. ఇక్కడ వచ్చి ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చి ఇక్కడ షాపులు పెట్టుకున్న అలా కడుపుల మీద కొడుతుండు, మా కడుపుల మీద. అంటే రేవంత్ రెడ్డి ఉన్నప్పుడు కూడా రేవంత్ రెడ్డి వచ్చి 1 year అవుతుంది. బస్సులు లేడీస్ కి ఫ్రీ పెట్టిండు. ఆ టైంకి ఒకటి బస్సులు ఉండయి. మళ్ళా ప్రతి ఒక్కటి పబ్లిక్ గిట ఏం సేవ లేదు. ఎక్కడ పోయినా ఏం సేవ లేదు పబ్లిక్కి. అంటే ఇంతకు ముందు సేవలు జరిగాయంటారా అన్ని? కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగా ఉండే. టైంకి బస్సులు వస్తుండే, టైంకి ఏదే కానీ ఉంటుండే. అసలు ఆయనకి తేడా అంటే ఏం చెప్తారు? ఇక్కడ నువ్వు 8 o'clock వచ్చి చూసినావు అంటే ఎట్లా ఉంటుంది? ఒక సింపుల్ మ్యాటర్ చెప్తున్నా. 8 o'clock వచ్చి చూసి ఇక్కడ ఈవినింగ్ 8 o'clock వచ్చి చూసి అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు అట్లాంటి పబ్లిక్ గిట్ట మంచిగా ఉండే. ప్లస్ ఇక్కడ అందరికి షాపులు ఇవన్నీ పెట్టుకొని ఇస్తుండే. నేను వచ్చినాక షాపులు తీసేసాడు. ఎక్కడున్నా ఇటు షాపులు ఇక్కడ ఎక్కడున్నా ఎవరిని బతకనిస్తలే. 4 o'clock వెహికల్ వస్తుంది. వెహికల్ రాగానే ఇవన్నీ వెళ్ళిపోవాలి. అక్కడ లోపల గలీలా అక్కడ ఉంటాయి లోపల హైడ్రా అది అన్నీ